అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేవీస్ కుముకములు. ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి. దీనికి ఎండతో పని లేదు, ఊరబెట్టుకొని ఎండబెట్టుకునే అవసరం లేకుండా అప్పటికప్పుడు నిల్వ పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. దానికి ముందుగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి వీటికి తడి లేకుండా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడుచుకోవాలి. ఇలా టమాటాలు అన్నిటినీ తుడుచుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేస్తే త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఈ టమాటాలను వేసుకోవాలి. నేను 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. దానికి 50 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ టమాటా పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఇంకొక ప్యాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ద్వారగా వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న టమాటాలు కూడా పూర్తిగా చల్లారనిచ్చి దీనిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతటిని ఆయిల్లో వేసి ఒక 50 గ్రాముల వరకు కారం వేసుకోవాలి. కారంలో సగం 25 గ్రాముల వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చివరిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ నూనె పైకి తేలనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు వేసి 1 వెల్లుల్లిపాయని దంచి వేసుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడి మీకు నిల్వ ఉండదు అనుకుంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నిల్వ పచ్చడికి అయితే అవి వేసుకోకూడదండి. ఇప్పుడు ఈ పోపునంతటిని పచ్చడిలోకి వేసుకొని పచ్చడి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనిచ్చి ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే రెడీ అయినట్టేనండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నుంచి 4 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతేకాక ఈ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది మనం ఊరబెట్టుకుని ఎండబెట్టుకుని చేసుకునే దానికన్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.